కింగ్ జార్జ్ హాస్పిటల్లో పార్వతీపురం మాన్యం జిల్లాకు సంబంధించి కురుపంలో అక్కడ గిరిజన హాస్టల్లో కంటామినేటెడ్ వాటర్ వల్ల సివియర్ జాండిస్ వచ్చి ఇక్కడ కేజీహెచ్లో అడ్మిట్ అయిన బిడ్డలని చూడటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడికి రావటం జరిగింది. ఇది ఎంత షాకింగ్గా ఉంది అంటే లోపలికి వెళ్ళి ఆ బిడ్డలను చూస్తే చాలా ఆశ్చర్యంగాను చాలా షాకింగ్గాను ఉంది. ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడికి ఎందుకు వస్తున్నామో మాకు తెలుసు, విషయం ఏమిటో మాకు తెలుసు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఒక్కొక్క చైల్డ్, ఒక్కొక్క చిన్న బిడ్డ ఎంత క్షీణించిపోయారో కళ్ళారా చూస్తే తప్ప అది నమ్మే పరిస్థితి కాదు. ఒక్కొక్కరు అసలు ఈ ఇల్నెస్ గురించి మాట్లాడటం లేదు, బట్ వాళ్ళ జనరల్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం. ఒక్కొక్కరు ఎంత మాల్ న్యూట్రిషన్డ్గా ఉన్నారంటే ఒక్కొక్కరి చెయ్యి ఏ సొమాలియాలోనో ఉన్న బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఇంతింత ఉన్నాయి వాళ్ళ చెయ్యి సైజు. చాలామందిని అడగడం జరిగింది కారణం ఏమిటి అని. అక్కడ తిండి ఎలా ఉంది అని అడిగితే చాలామంది తిండి బాగోలేదు అని చెప్పడం జరిగింది. చాలామంది అసలు ఉడకకముందే దించేస్తారు అని చెప్పడం జరిగింది. కనీసం నీళ్ళు కూడా సరిగ్గా ఉండవు, స్నానం చేయాలి అంటే 5 గంటలకు లేచి చేయాలి అని చెప్పారు. కనీసం బాత్రూమ్కు వెళ్ళాలి అంటే నీళ్లు ఉండవు అని కూడా చెప్పారు. మైండ్ యూ, వీళ్ళంతా ఆడబిడ్డలు. ఈరోజు వింటున్నాం నీళ్లు కంటామినేట్ అయ్యి ఈరోజు ఇంతమందికి ఇన్ఫెక్టెడ్ వాటర్ వల్ల జాండీస్ వచ్చి కొంతమందికి తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యి ఐసీయూలో కూడా ఉన్నారు. 2 అయితే చనిపోయారు. మరి దీనికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? అక్కడ ఉన్న ఆరో సిస్టము బాగలేదని, దాన్ని బాగు చేయమని ఎన్నో నెలలుగా చెప్తూనే ఉన్నాము. కానీ ఎంతకాలమైనా ఎవరూ పట్టించుకోవడం లేదు అని చెప్తున్నారు. అంటే మరి పట్టించుకునేవాడు ఎవడు? అసలు వాళ్ళ సంక్షేమం గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? అసలు ఒక్క ఈ హాస్టల్లో ఉన్న ఆరో సిస్టమే కాదు, ఎక్కడా కూడా ఆరో సిస్టమ్స్ పని చేయటం లేదు అని వింటున్నాం. అసలు పని చేస్తేనే వింత, పని చేయకపోవడమే నార్మల్సీ అని కూడా వింటున్నాం. ఇది ఎక్కడ విడ్డూరం అని అడుగుతున్నాం.